రాజకీయాలు చేస్తారు కడియం శ్రీహరి అన్నప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఎందుకు కొనసాగారు? విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు కడియం శ్రీహరి అన్నప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఎందుకు? విలువలు అనే గొప్ప పదాన్ని నేను వాడను, కానీ ఇవాళ రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలలో విలువలు ఎక్కడున్నాయండి? ఇక మనం దాని గురించి మాట్లాడుకుంటే అదో పెద్ద గ్రంథం అయిపోతుంది. విలువల గురించి కాదు, కానీ నా మట్టుకు నేను కొన్ని పరిమితులకు లోబడి పనిచేశాను. సార్, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కావ్య గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒకటి, ఎందుకంటే రాత్రి బీఆర్ఎస్కు డోకా ఇచ్చి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ మిమ్మల్ని ఎలాగైనా ఓడించాలన్నటువంటి ఒక కంకణం కట్టుకుంటారు. వాళ్ళు గెలవకపోయినా కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒప్పందం కుదురుతుంది. సో ఈ సందర్భంలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, సుధీర్ కావచ్చు, మీరు కావచ్చు, తర్వాత తను ఆరు రమేష్ కూడా కావచ్చు. ఈ సందర్భంలో మీరు ఎంత గట్టిగా గెలుస్తారని అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్కి రాత్రి పారాషూట్ లీడర్గా బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కడియం కావ్య అభ్యర్థిత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో విస్తృత స్థాయి సమావేశాలు అయినాయి. కార్యకర్తల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. 100% వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుస్తుందనే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. కేసీఆర్ గారు వచ్చి ఓడించే అంత సీన్ లేదండి. కేసీఆర్ గారు ఓడించేటోడైతే ఆయనదే ప్రభుత్వం వచ్చేది కదా. మొన్న ఆయనదే ప్రభుత్వం వచ్చేది కదా. కేసీఆరే గెలవలేని పరిస్థితుల్లో కామారెడ్డిలో కేసీఆర్ గారికి ఓడించేంత సీన్ ఎక్కడ ఉంటుందండి? కేసీఆర్ చెప్పగానే ప్రజలందరూ మూకుమ్మడిగా పోయి ఓట్లేస్తారా? ఆ పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ క్యాడర్ని బీజేపీకి ఓటేయమని చెప్పొచ్చు కదా. ఎవరు? కేసీఆర్ వాళ్ళు ఆయన బీజేపీకి ఓటేయమని చెప్తే ఆయన సమాధానం ఇలాంటి బయటికి రాకపోయినా కానీ మిమ్మల్ని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఓటేయమని కనుక కేసీఆర్ చెప్తే ఆయన రాజకీయ సమాధి ఆయన కట్టుకున్నట్టే. సార్, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి ఓట్ షేర్ని తన ఓ క్యాడర్ అందరినీ కూడా సుఫారీ తీసుకుంది బీజేపీ దగ్గర బీఆర్ఎస్ అని చెప్పి కామెంట్ చేశారు 5 నియోజకవర్గాల్లో. ఆ వివరాలు నాకు తెలియదు. నిజంగానే అలాంటి ఎత్తుగడ ఉంటుందా సార్ కేసీఆర్ దగ్గర? మీరు దగ్గర నుంచి చూశారు కదా కేసీఆర్. నాకు ఆ వివరాలు తెలియదు. మీ వల్ల రేవంత్ రెడ్డి కూడా మాట పడుతున్నట్టున్నాడు సార్. మీ వల్ల రేవంత్ రెడ్డి కూడా మాట పడుతున్నట్టున్నాడు. నా వల్ల ముఖ్యమంత్రి గారు మాట పడొద్దు అనేదే నాకు ఉంటుంది. కాకపోతే నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ, సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ సీట్లు ఇచ్చే విషయంలో నిర్ణయం చేసిన విషయంలో నేను నిమిత్త మాత్రం. మీ జిల్లాకు సంబంధించి మీ నియోజకవర్గానికి పక్కనున్న పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు 82 ఏళ్ల వయసులో ఏం సాగు వచ్చింది ఆయనకి? కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇచ్చింది, పిసిసి పదవి ఇచ్చింది, సీట్ ఇచ్చింది, 50,000 40,000 ఊడిపోయాడు ఆయన అని అన్నారు. 72 ఏళ్ల వయసులో కడియం శ్రీహరిని చేర్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు దీనికి సమాధానం? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది, ఎంపీ చేసింది బీఆర్ఎస్, దాన్ని వదిలించాడు. రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ చెప్పి చేయరు. ఎందుకు చేశారనేది మీకు తర్వాత తెలుస్తుంది. రూల్స్ లేవు, రూల్స్ ఏమీ లేవు. ఏమున్నాయి రూల్స్? అంతే. ఎవరి విజయం కొరకు ఎవరి వేసే ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారము ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సార్, మొన్న ఒక ప్రెస్ మీట్లో పాలకుర్తిలో మాట్లాడుతూ మీరు మీటింగ్ అనుకుంటా, యశస్వి రెడ్డిని చూసి నేర్చుకో, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను అని ఎర్రబెల్లిని ఉద్దేశించారు. అంటే ఓడిపోతే సిగ్గు ఉండొద్దా సార్? అలా కాదండి. ఇప్పుడు దయాకర్ రావు గారు కలిసే ఉన్నామండి. నిన్నటి వరకు కలిసే ఉన్నాము. తెల్లారి వరకే కలిసి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీ సాక్షిగా 1-2 సార్లు మాట్లాడాడు. కడియం శ్రీహరి గారు ఆనెస్ట్, కడియం శ్రీహరి గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్, కడియం శ్రీహరి గారు అనుభవశీలి అని చెప్పి ఎవరు మాట్లాడినలో? దయాకర్ రావు మాట్లాడు. మారంగానే ఇవన్నీ మారిపోతాయా? అంటే దయాకర్ రావు గారు ఒక 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందంటే ఆయన అహంకారం ప్రజలపైన ఎంత ప్రభావం చూపించిందో అర్థమవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా దయాకర్ రావు గారికి, అహంకారం మానుకో, వ్యక్తిగత విమర్శలు మానుకో. రాజకీయంగా ఉంటే మాట్లాడుకుందాం, చూసుకుందాం, కానీ
వ్యక్తిగత విమర్శలకు ఆ స్థాయి 6 సార్లు నేను గెలిచినని చెప్పుకునే వ్యక్తి ఒక చిన్న అమ్మాయి, మనవరాలు ఏజ్ ఉన్న అమ్మాయి చేతిలో దారుణంగా దెబ్బతిని ఇంకా అహంకారం వదిలిపెట్టకుండా మాట్లాడుతూ ఉంటే మరి దానికి సరే, సమాధానం ఎర్రబెల్లి